సాధారణంగా ఒత్తిడి, నిరాశ, నీరసంగా అనిపించినప్పుడు మనకు సంగీతం ద్వారా స్వాంతన చేకూరుతుంది. మధ్యప్రదేశ్లో ఓ రైతు మాత్రం పంట మొక్కలకు సంగీతం వినిపిస్తున్నాడు. సంగీతాన్ని విన్న పంటలు ఎక్కువ దిగుబడిని అందిస్తున్నాయి. అదేంటి, మొక్కలు సంగీతం వినడం ఏంటని వింతగా అనిపిస్తుందా? అయితే ఈ కథనం చూసేయండి. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఆకాష్ చౌరాసియా అనే యువ రైతు గత కొంతకాలంగా వ్యవసాయం చేస్తూ సాగులో మరింత దిగుబడిని రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే గత 10-12 ఏళ్లుగా పంటలపై మ్యూజిక్ థెరపీని ప్రయోగించాడు. పంటలకు సంగీతాన్ని వినిపించడం ద్వారా దిగుబడి పెరగడం గమనించాడు. అవి వేగంగా పండటంతో ప్రతి సంవత్సరం మంచి దిగుబడిని పొందుతున్నాడు. మొదట ఈ థెరపీని ఒక చిన్న ప్రయోగంలాగా ప్రారంభించిన ఆకాష్ అద్భుతమైన ఫలితాలు రావడంతో ఆ పద్ధతిని కొనసాగించాడు. పొలాల్లో వివిధ దశల్లో వేర్వేరు సమయాల్లో పంట మొక్కల కోసం సంగీతాన్ని ప్లే చేస్తూ ఉంటానని ఆకాష్ తెలిపాడు. విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు, పంట మొక్కలు యుక్త వయసులో ఉన్నప్పుడు, హార్మోన్లు మార్పులు జరిగినప్పుడు, పంట పండినప్పుడు ఇలా ఒక్కో దశకు ఒక్కో రకమైన సంగీతాన్ని అందిస్తున్నట్లు ఆకాష్ అన్నాడు. చిన్నతనంలో విన్న పాటల నుంచి స్ఫూర్తి పొంది పంటలపై మ్యూజిక్ థెరపీని ప్రయోగిస్తున్నట్లు ఆకాష్ తెలిపాడు. రోజుకు 2 సార్లు మొక్కలకు మ్యూజిక్ వినిపిస్తానని ఆకాష్ పేర్కొన్నాడు. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పంట మొక్కల వద్ద శాస్త్రీయ సంగీతాన్ని ప్లే చేస్తామన్నారు. ఈ విధంగా పంటలకు ఉదయం 3 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు సంగీతాన్ని అందిస్తున్నామన్నారు. ఇలా చేయడం వల్ల పంట ఉత్పాదకతలో 15 నుంచి 20% పెరుగుదలను గమనించినట్లు వెల్లడించాడు. ఇది రైతు ఆదాయాన్ని పెంచుతుందన్నాడు. నల్ల పసుపు పంటపై తాము ప్రయోగించిన మ్యూజిక్ థెరపీ అద్భుత ఫలితాలను ఇచ్చిందని ఆకాష్ చౌరాసియా చెప్పాడు. మ్యూజిక్ థెరపీ అందించిన పొలంలోని నల్ల పసుపు పంటను పరీక్షించగా అందులో ఔషధ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తేలిందన్నాడు. మ్యూజిక్ థెరపీ లేకుండా పండించిన పంటలో వ్యాధులు కనిపించాయని, దిగుబడి కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపాడు. 2 వేరువేరు పొలాల్లో ఒకే రకమైన నేలలో సమాన విస్తీర్ణం, సమానంగా ఎరువులు వేసి సారూప్య పరిస్థితుల్లో పండించినప్పటికీ దిగుబడిలో మార్పు కనిపించిందన్నాడు. వానపాములు, ఆవులపై కూడా మ్యూజిక్ థెరపీని ప్రయోగించామన్న ఆకాష్ ఆవులు ఎక్కువ పాలు ఇస్తున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నాడు. పంటలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే మంచి దిగుబడిని అందిస్తాయని కృషి విజ్ఞాన కేంద్రం బిజోరా ఇన్ఛార్జ్ శాస్త్రవేత్త డాక్టర్ ఆశిష్ త్రిపాఠి తెలిపారు. పొలంలోని బహిరంగ ప్రదేశంలో సంగీతాన్ని ప్లే చేస్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. అది పంటల దిగుబడిపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడించారు.